సార్ హాస్టల్ లోపల మీరు ఎన్నిసారి ఇలా తీసుకెళ్తున్నారు? ఇదేంటి అనుకున్నారు? పాల పౌడర్ కాదు, బ్రౌన్ షుగర్. ఎవరెవరికి దీంతో సంబంధం ఉంది? నీకుందా? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించాం. ఎవరు పర్మిషన్ తో మీరు లోపలికి వచ్చారు సార్? చెప్పండి సార్. ఒకడు కాలేజీలో చదువుకుంటూ ఆటో తోలుతూ హాస్టల్లో ఉంటూ బ్రౌన్ షుగర్ అమ్ముకుంటున్నా. సార్ మీ ఉద్దేశం తప్పు సార్, ఇది అలాంటి కాలేజీ కాదు. హలో, రేపు ఉదయం ఈ మ్యాటర్ పేపర్ లో వచ్చిందే అనుకో, కాలేజీ మూతపడిపోతుంది, నీ పేరు రిపేర్ అయిపోతుంది. తప్పు కదా సార్? చట్టాన్ని తన పని తాను చేసుకునివ్వండి. ఓరిగో రాణానే కొడతావు నువ్వు? చెప్పరా జాను? చెప్పు జాను, అమ్మవారి గుడికి బయలుదేరావు నువ్వు? బయలుదేరుతున్నాను. మీరు రావటం లేదా? అక్కడికి గోపాలరావు అనే కానిస్టేబుల్ వస్తాడు. బిఏపీ దర్శనమే. అవును, మీరు రాకుండా ఎలాగండి? కాదు, ఇక్కడ సడన్ గా ఓ బ్రౌన్ షుగర్ కేసు, అందుకే రాలేకపోతున్నాను. సరే బాయ్ బాయ్. ఏంటి ఎఫ్ఐఆర్ రాయ్? ఓకే బంగారం. ఇవ్వు, నేను రాస్తాను. సార్, రవి ఆటో తోలడం నిజమే సార్, కానీ వాడు ఎలాంటి తప్పు చేసున్నాడు సార్. నువ్వు తన ఫ్రెండ్వా? హాస్టల్లో బ్రౌన్ షుగర్ దొరికింది. 24 hours లో కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్, తను మీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరికతోనూ లక్ష్యంతోనూ ఉన్నాడు సార్. పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటున్నాడా? అవును సార్. అయితే వెంటనే ఎఫ్ఐఆర్ వేయాల్సిందే. వీడిని బయటకు పంపించండి. పోరా ఎక్కడి నుంచి. రావయ్యా. సార్, రానని నాకు చూస్తూ మన ఏసీని చిత్తబాలు సార్. వదలద్దు వాడిని. ఏమైంది? ఏమని చెప్పను సుసి. రవి ఏడి? ఆగమ్మా, ఎవరు నువ్వు? ఎవరిని చూడాలి? రవిని చూడాలి. అతను చూడడం కుదరదు. వెళ్ళమ్మా. నువ్వు బిర్యానీ తిను, ఆ అమ్మాయిని చూసేయాలి నువ్వు. నాకేంటి, జయప్రసాద్ గారు వస్తేనే ప్రాబ్లం. రవి రవి ఏమైంది రవి? ఎవరమ్మా నువ్వు? ఏవయ్యా, బిర్యానీ కురిస్తే లోపల కుదిరేసావా? అతను ఏం తప్పు చేశాడు సార్? ఎందుకు అతని జైల్లో పెట్టారు? నిన్ను లోపల పడేస్తాను, అంతా వివరంగా అడిగి తెలుసుకో. సెక్షన్ రెడీగా ఉంది. ప్రాస్టిట్యూషన్ కేసులో లోపలికి తోసేస్తాను. ఓవే రామా, చెప్పిన మాట విను. రామా, చెప్పిన మాట వినురా. అతనితో మాట్లాడలేవమ్మా, వెళ్ళు. అమ్మా, ఈ విషయం బయట చెప్పకూడదు. బాంబు శివ అనే రౌడీకి బదులుగా రవిని ఎన్కౌంటర్ చేసి చంపబోతున్నారు. ఎప్పుడు చేస్తారో తెలీదు. ఎవరైనా పై అధికారి ఉంటే అబ్బాయిని కాపాడే మార్గం చూసుకో. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. అయినా వీడెందుకు రాణాతో గొడవ పడాలి? దేవరాజ్ సార్ ఉంటే హెల్ప్ చేసి ఉండేవారు. ఆయన కూడా ఊళ్ళో లేరు. దేవరాజ్ అంటే ఆయన గొప్ప పోలీస్ ఆఫీసర్. ఆయనలా అవ్వాలనే వీడు ఊరు నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చేలా చిక్కులో పడ్డాడు. దేవరాజ్ని కలవాలి. లేదు సుసి, ఇంతకు ముందే కలవాలనుకున్నాం. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఢిల్లీకి వెళ్ళిపోయారట. ప్లీజ్ నా కోసం ఇంకొకసారి. లేదు సుసి, ఆయన ఊళ్ళో లేదు. ప్లీజ్. నేను చెప్పాను కదా సుసి. ఇప్పుడు ఏం చేయాలి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా, ఎందుకు ఆయన అడుగుతున్నా? అది ఆయన ఉంటుంటే నా ఫ్రెండ్ని కాపాడుకోవచ్చు. ఆయన ఢిల్లీకేం వెళ్లేదమ్మా. ఈ ఊర్లోనే ఒక మారుమూల ఇంట్లో ఉంటున్నారు. ఆయలే అనుకుంటా.
సుసి సుసి ఉండు అడుగుదాం. ఏ ఆగు, ఎవరు నువ్వు? సార్ని కలవాలి. ఇక్కడికి ఎవరు రాకూడదు. అది కాదు సార్, నేను చూడండి. ఎవరైతే ఏంటి ఇక్కడికి రాకూడదు. నీకే అది కాదు చెప్పేది. సార్, వెళ్ళవయ్యా, చెప్తే వెళ్ళు. వినిపించుకోరా వెళ్ళమంటుంటే సార్. పోవయ్యా. ఎవరమ్మా నువ్వు? సార్ దేవరాజ్ అంటే నేనే, చెప్పు. ఏ తప్పు చేయని ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు సార్. అది మాత్రమే కాదు, ఏదో ఫేక్ ఎన్కౌంటర్ లో అతన్ని చంపాలని చూస్తున్నారు సార్. అది నాకెందుకు చెప్తున్నావు? అది కాదు సార్, మీ ఒక్కరు మాత్రమే అతన్ని కాపాడగలరంట. ఇంకెవ్వరి వల్ల కాదని చెప్తున్నారు సార్. ప్లీజ్ సార్. రాణాని కొడితే ఎవరొస్తారు? రాణాకి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందో తెలుసా? ఏంటి సార్ మీరే ఇలా అంటున్నారు? అతను మీలాగే మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని మీ మాటనే వేద వాక్కుగా భావించే వ్యక్తి సార్. సార్ మీరే అతన్ని కాపాడాలి వీలు కాదంటే ఏం చేయగలవు? సార్. రాణాకెదురు తిరిగితే ఎన్కౌంటర్ లో పోవాల్సిందే. చంపుతారు. సార్ మీరిలా మాట్లాడకూడదు రే శ్రీనివాస్, ఎక్కడున్నావురా? సార్. సార్ ప్లీజ్ సార్. అడ్డమైన గాడిదల్ని ఇంట్లో వదిలేశారు. మనశ్శాంతిగా మీరే బతకనివ్వడం ఎలా లేదురా. లోపలికి వచ్చావు? బయటికి లాక్కెళ్ళు. బ్లడీ ఫూల్. నిన్నొక దేవుడిని అతను ఊహించుకుంటున్నాడు. అన్యాయంగా అతన్ని చంపాలని చూస్తున్నాడు రామ్మా, నీకే కదరా. చెప్పేది. బయటికి రామ్మా. నువ్వు బయటికి బాగుపడవురా. రామ్మా. వదలు. నువ్వు అసలు పోలీస్ రామ్మా. ఆఫీసర్ కాదు. నువ్వు ఒక రా, బయటికి పో. కసాయివి. అన్యాయంగా ఒకరిని వెళ్ళమ్మా. చంపేస్తున్నాడు. వెళ్ళు, వెళ్ళమంటుంటే. నువ్వు బాగుపడవురా. ఎందుకమ్మా ఇలా వస్తావు? నాశనం అయిపోతావు. నీకే చెప్పేది. పోమ్మా, బయటికి పో. పోమ్మా. రవి, నేను దేవరాజుని కలిశాను, కానీ నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచివాడు కాదు రవి. నిన్ను కాపాడమని నేను బ్రతిమాలాను, కుదరదు పొమ్మన్నాడు. అతను మంచివాడు కాదు రవి. రవి నువ్వు నాకు కావాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి రవి? రామ్మా, బయటికి రా. రవి రామ్మా. ఏ స్వామినాథం, తెరవయ్యా. తప్పించుకుపోతున్నాడు. తాళాలు పట్టుకుపోతున్నాడు. వాడిని వదలొద్దు. షూట్ చేయండి, షూట్ చేయండి.
ఏంటి తప్పించుకున్నావా? ఇక్కడికెందుకొచ్చావు? పోలీసుల గురించి నీకు తెలీదు. ఇంకో 3 గంటల్లో నువ్వెక్కడ దాక్కున్నా పట్టుకుని వేసేస్తారు. చచ్చిపోతావు. నేను చావుకు భయపడేవాణ్ణి కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్ పుస్తకాల కంటే ఎక్కువగా నీకు సంబంధించిన వివరాలే సేకరించి చదివాను. మా అమ్మా నాన్నలతో ఇంతవరకు నేను నీ గురించే ఎక్కువగా మాట్లాడాను. కానీ నాకప్పుడు తెలీదు నువ్వింత దుర్మార్గుడు. దుర్మార్గుణ్ణేరా ఏంటిప్పుడు? నేను చూసిన దేవరాజ్ వేరు, కళంకం లేని వ్యక్తి. అతనే నిజమైన దేవరాజ్. నీలాంటి నీచ నికృష్టుడు దేవరాజ్ అయ్యే అవకాశం లేదు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఏంటాగిపోయావు? నీ వెంట పడి తరిమినోళ్ళు ఇక్కడున్నారేంటానా? నేను చేసే ప్రతి ఎన్కౌంటర్ లో నా పక్కనున్న వాళ్ళు ఫైరింగ్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడలిస్ట్ అయినా వాళ్ళు నిన్ను చంపలేదంటే చేతకాక కాదు, నేనే నిన్ను కాపాడాను. దేవరాజ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. 16 ఎన్కౌంటర్లు, చివరగా చైన్ భాస్కర్, సిటీ క్లీన్. టీవీలు పత్రికలు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాయి. ఎక్కడ చూసినా దేవరాజ్ 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 అదేగా తెలుసు. ఆ తరువాత ఏమైందో తెలుసా? తెలుసుకోవాలనుందా? సార్, ఏంటి జైన్ భాస్కర్ డెత్ ఊరేగింపులో ఒకటే ప్రాబ్లం గా ఉంది సార్. డామిట్, పోలీస్ ఆఫీసర్ నువ్వు రౌడీలు ప్రాబ్లం చేస్తున్నారని సిగ్గు లేకుండా చెప్తున్నావా? ఎవడైనా సరే కాల్చి పారే. సార్, సిటీలో ఉన్న రౌడీలందరినీ మీరు ఎన్కౌంటర్ పేరుతో లేపేస్తున్నారట, అది నిజమేనా నాకు సార్? రౌడీజం అంటే ఇష్టం ఉండదు, పబ్లిక్ కూడా ఇష్టం ఉండదు. వీటన్నిటికీ కారణం వీరనాగే అంటున్నారు. అతన్ని మీరేం చేయలేరా? ఇప్పుడే కదా ఒక్కొక్కడిని ఏరేస్తోంది. తరువాత వంతు వీరనాగుదే. అయ్యా భాస్కర్ నేసేసారయ్యా. వేసేయకుండా ఊరుకుంటాడా? వాడు వెంటాడి ఎన్కౌంటర్ చేస్తున్నాడు కదరా. పిల్లలకి కిడ్నాప్ చేయమని వీడికి ఎవరు చెప్పాడు? అయ్యగారు ఎవరికి ఏం లోడ్ చేశారా? ఈ రోజు మన ఊళ్ళో నా మీద చేసే ధైర్యం ఎవరికీ లేదు. అది అయ్యగారు మొహం చూసే కదా. ఈ రోజు వీడు, రేపు వాడు, ఆ తర్వాత వీడు 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 వదిలిపెట్టడం. రౌడీ అనేవాడిని ఒక్కడిని వదిలిపెట్టడం. వీళ్ళంతా నామరూపాలు లేకుండా పోయాక తుపాకీ తీసుకొచ్చి మీనుదుటికే గురి పెడతారు. వాటిని వదిలేకూడదు నాన్న.